ఇప్పుడు ఈ కూర మగ్గాలంటే మనం పసుపు, ఉప్పు, కొంచెం ఇంగువ, ఉప్పు దానికి సరిపడా ఉప్పు వేసి మూత పెడితేనే కదా మగ్గుతుంది. మరి మనకి కూర అనేది అది మగ్గేదాకా ఉంచి అప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇందులో చిక్కగా తీసుకున్న చింతపండు మొక్క వేద్దాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక 2-3 చెంచాలు బెల్లం వేసేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉంచేస్తే మనకి గుమ్మడికాయ తియ్య కూర రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది కొంచెం పాకం వచ్చినట్టు అయిపోతుంది కదా, అప్పుడు ఆపేస్తే కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే గుమ్మడికాయ తియ్య కూరని అందరూ చేసుకొని ట్రై చేయండి. కొంచెం కారం వేసుకొని కూర డిష్ అవుట్ చేసేసుకుంటే అయిపోతుంది. గుమ్మడికాయ తియ్య కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.